టాటా గ్రూప్స్ ద్వారా టాటా స్టీవ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఉంటారో మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు 10th క్వాలిఫికేషన్ నుండి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క టాటా స్టీవ్ ద్వారా వివిధ రకాల కోర్సులు అయితే మీరు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ అనేది కూడా పొందవచ్చు అనమాట. ఈ వీడియోలో ఈ యొక్క టాటా స్టీవ్ ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చూడగలరు. గైస్, ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ నుండి మాకు సపోర్ట్ ఏంటిదంటే ఈ వీడియోని ఒక లైక్ చేయడం అనమాట. సో తప్పనిసరిగా అయితే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి, మాకు కొంచెం సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో టాటా స్టీవ్ వచ్చేసి టాటా కంపెనీకి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి రైట్ స్కిల్ బ్రైట్ ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ తోటి వివిధ రకాల కోర్సులు అయితే ఇక్కడ మనకి ట్రైనింగ్స్ అనేది కూడా ఇస్తారనమాట. ఆల్ ఓవర్ ఇండియా కింద ఇక్కడ ఉన్న బ్రాంచెస్లో వీళ్ళు ట్రైనింగ్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనము చూద్దాం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ లొకేషన్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు అక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ట్రైనింగ్స్ అనేది కూడా ఇస్తున్నారనమాట. సో ఆ యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మీరు ట్రైనింగ్స్ అనేది కూడా పొందవచ్చు అనమాట. సో మీకు ఫైండ్ లొకేషన్ డీటెయిల్స్ కావచ్చు, మరిన్ని వివరాలు కూడా అక్కడ మనకి అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. తెలంగాణలో ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, అక్కడ అన్ని అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు గైస్, టైప్ ఆఫ్ కోర్సెస్. ఇక్కడ ఎటువంటి కోర్సెస్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంటుందంటే ఆటోమోటివ్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. దాంట్లో ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి, అవి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డిజిటల్ కోర్సెస్, ఈ లెర్నింగ్ కోర్సెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్సెస్, హాస్పిటాలిటీ, సర్వీస్ ఓరియంటెడ్ కోర్సెస్, ఇలా చాలా రకాల కోర్సెస్ అయితే కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆటోమోటివ్ కోర్స్ అయితే ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో మనకి ఆటో సేల్స్ కన్సల్టెంట్ అనే కోర్స్ ఉంది, ఆటో సర్వీస్ టెక్నీషియన్ లెవెల్ 3 కోర్స్ ఉంది, ఆటో సర్వీస్ టెక్నీషియన్ 2 వీలర్ అండ్ 3 వీలర్, ఆటో టెక్ 2 వీలర్ అండ్ 3 వీలర్, ఆటోమోటివ్ సర్వీస్ టెక్నీషియన్, ఇలా చాలా కోర్సెస్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సెకండ్ వచ్చేసి నేను డిజిటల్ కోర్సెస్ అనేది కూడా సెలెక్ట్ చేస్తున్నాను. డిజిటల్ కోర్సెస్లో వచ్చేసి మనకి AWS రీస్టార్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఫుల్ స్టాక్ జావా, ఇలా కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఉంటాయి మనకి, అదేవిధంగా నాన్ ఐటీ కోర్సెస్ కూడా ఉంటుంది. థర్డ్ వచ్చేసి నేను ఈ లెర్నింగ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడే ఉంటుందని మనకి సైబర్ సురక్ష, గూగుల్ అడ్వాన్స్డ్ డేటా అనలిటిక్స్, గూగుల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ కావచ్చు, గూగుల్ డేటా అనలిస్ట్ ప్రొఫెషనల్, గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఈ కామర్స్, గూగుల్ ఐటీ ఆటోమేషన్, ఐటీ సపోర్ట్, యూఎక్స్ డిజైన్ ప్రొఫెషనల్, యూఎక్స్కే, ఇలా వివిధ రకాల కోర్సెస్ అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్సెస్ ఉంటాయి. తర్వాత హాస్పిటాలిటీ, లైక్ మనకి హోటల్ మేనేజ్మెంట్ రిలేటెడ్, ఫుడ్ బ్యావరేజ్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సర్వీస్ ఓరియంటెడ్ కోర్సెస్ లైక్ ఎలక్ట్రీషియన్ కావచ్చు, బ్యూటీ థెరపిస్ట్ కావచ్చు, బ్యూటీ అడ్వైజర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ కేర్, సేల్స్, ఇలా చాలా రకాల కోర్సెస్ అయితే ఉంటుంది. మినిమం SSC పాస్ అయ్యే నుండి హయ్యర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మెయిల్ ఫీమేల్స్ మినిమం క్వాలిఫికేషన్ ఉంటే సరే ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకి నార్మల్గా అయితే అన్నీ అవైలబుల్గా అయితే ఉంటుంది. ఫైండ్ కోర్సెస్ దగ్గర మీరు చూడవచ్చు, తెలంగాణ లొకేషన్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లొకేషన్ కావచ్చు, అన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు గైస్, ఫైండ్ లొకేషన్ దగ్గర మీరు కోర్స్ అనేది కూడా ఓపెన్ చేసి అయితే చూడవచ్చు అనమాట. అన్ని డీటెయిల్స్ వచ్చేసి కూడా ఈ యొక్క టాటా స్టీవ్ వాళ్ళు వచ్చేసి మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఒకసారి వెబ్సైట్ అయితే రిఫర్ చేయండి, ఆ వెబ్సైట్లో మీకు మరిన్ని డీటెయిల్స్ వస్తుంది, అక్కడ మీరు అన్నీ చూసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెబ్సైట్ని రిఫర్ చేయండి. APTS సంబంధించిన ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి.